వల్ల మీకు ఎలా ఉంది? వే ఆఫ్ టీచింగ్ మీకు ఎలా అర్థమవుతుందా లేదా? నేను 20 years నుంచి ఇన్హేలర్ పిలుస్తానండి ఆయుషానికి. అది నాకు ఎడిక్ట్ అయిపోయింది దానికి. అది అది ఆయుష రాకపోయినా అది పేల్చలేదని ఒక మిడ్ నైట్ గుర్తొస్తే నేను ఇన్హేలర్ పేల్చాల్సింది. ఇప్పుడు 4 daysకి 3 daysకి అలా పీలుస్తుంది. ఇప్పుడు ఆయుషం కొంచెం కంట్రోల్లో ఉంది కాబట్టి అవసరం లేదు అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు అది ఒకటి మాత్రం కనిపించింది. ఇంకా ఏ రకంగా యోగా పరంగా మీకు అర్థం కాదు, చేయలేము అనే ఒకసారి వచ్చిన తర్వాత 4 తుమ్ములు వచ్చి నాకు డస్ట్ అలర్జీ ఉంది. కొంచెం ఈ ప్రాణాయామాలు చేసిన తర్వాత కంట్రోల్ అయింది. మాకు చెప్తున్నప్పుడు పెద్దవాళ్ళకు చాలా మంది యోగాకి వెళ్ళడం మనం చేయలేమేమో, డిఫికల్ట్ అనుకుంటారు కొంతమంది. మేము చదువుకోలేదు, మేము చేయలేమేమో, కాళ్ళు వంకర తిప్పలేమేమో అని భయాలు ఉంటాయి కదా. మేము చెప్పే ఎలా ఉన్నాయి మీకు? చేయదగ్గట్టు చాలా బాగుంది. ఇంకా కాసేపు చేస్తే బాగుంది అన్నట్టే ఉంటుంది. బాడీ కూడా కొంచెం తేలిక చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నాడు. అందరూ చేయగలుగుతారు. అది ఆ పాయింట్ కావాలి. ఖచ్చితంగా చేయగలుగుతాం. ఏమ్మా అందరి మాట ఇది కరెక్టేనా? డిఫికల్ట్ ఏం లేదు కదా. అది యోగా అంటే అపోహలు, మనం చేయలేమేమో, చదువుకోలేదు, మనకు రాదు అట్లా అనుకోకుండా మీ దగ్గరలో ఉన్న యోగా కేంద్రాలకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మీ ఆరోగ్యాన్ని మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఉదయం పూట స్నానం చేస్తున్న మాదిరిగా సాయంత్రం పూట మీరు ఇంటర్నల్ పార్ట్స్ శుభ్రం చేసుకుంటున్నారు. పాత్ర బయట మీరు రోజు స్నానం చేస్తున్నారు, తోముతున్నారు, పాత్ర లోపల తోమాలి కదా. అది యోగాలో క్లీన్ అవుతుంది అనే విషయం మర్చిపోకుండా యోగా పైన పూర్తి విశ్వాసాన్ని ఉంచుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి కనీసం వారంలో 5 రోజులైనా ప్రాక్టీస్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటాక అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్ గుమ్మంలో కూడా వెళ్ళాల్సిన అవసరం రాదని చెప్పడం నాది పూచి. జై గురు.